బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇదేంటిది? మీరు ఏం చేసినా నన్ను పట్టుకోలేరు. అక్కడ ఉంది చూడు. నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏంటిది కొత్త సమస్య? థ్యాంక్ యూ జై సింగ్. థ్యాంక్ యూ జై సింగ్. నా పవర్ అంతా అయిపోబోతుంది. మేమంతా కింద పడిపోదాం అనుకుంటా. కొంచెం మెల్లిగా వెళ్ళు జై సింగ్. నా పవర్ అయిపోవచ్చింది. అందరూ గట్టిగా పట్టుకోండి. నేను మిమ్మల్ని ఫినిష్ లైన్ మీదకి విసురుతాను. ఇబాయిస్కా జిబాయిస్కా సకూం పుష్టు. చూసావా జైసింగ్, మిగతా వారిని కాపాడినందువల్ల ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు. నాకు తోడుగా ఉంటానని చెప్పు, నేను నిన్ను కాపాడతా. అది వీలు కాదు. నేనెప్పటికీ నీకు సహకరించను. అయితే బాయ్ బాయ్. బాయ్ జై జహాన్. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కథ ఇలా ముగుస్తుందని నేను ఊహించలేదు. Smoke disappear. వాడు జైసింగ్ ని ఎత్తుకుపోయాడు. చూడండి, వాడిని పట్టుకోండి. పట్టుకోకపోతే మీ పని అంతే.
తాతయ్య వీడు చాలా ప్రమాదమైన మెజిషియన్ లో ఉన్నాడు. ప్రపంచంలో మనుషులందరినీ అంతం చేసి మెజిషియన్స్ మాత్రమే బతకాలనుకుంటున్నాడు. మెజిషియన్స్ కూడా అతను పూర్తి పవర్ ఇవ్వడు. అందరూ అతనికి బానిసలుగా ఉండే విధంగానే పవర్ని ఇస్తాడు. నా శరీరంలోంచి మొత్తం శక్తి అంతా బయటకు వెళ్ళిపోయినట్టు నేను ఫీల్ అవుతున్నాను. రంగీలా, తాతయ్య గారి బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం వాళ్ళని కాపాడే ప్రయత్నంలో పోయింది. తాతయ్య ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురా. వెంటనే తీసుకొస్తాను. మాస్క్ వేసుకుని వెళ్ళు. అరే మర్చిపోయాను. దాన్ని అసలు తీయకు, లేకుంటే దొరికిపోతావు. yes sir. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. తాతయ్య మీరేం దిగులు పడకండి, మీరు తొందరలోనే కోలుకుంటారు. నువ్వు నాతో ఉన్నావు కదా, ఇక నేను దేనికి దిగులు పడ్ను. తాతయ్య మనం ఎలాగైనా డోంగ్రిలాని ఎదుర్కోవాలి. కానీ దానికి అందరి మ్యాజికల్ పవర్స్ మళ్ళీ వాళ్ళకి దక్కాయంటే అందరూ చాలా సులభంగా తనని ఎదిరిస్తారు. మనకిప్పుడు 2 పనులున్నాయి. ఒకటి స్పేస్ షిప్ లా కనిపించే ఆ మ్యాజికల్ ప్లేన్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. ఇక రెండవది ఆ ఎనర్జీ ట్యాంక్ నుంచి ఎనర్జీని ఎలా పొందాలో తెలుసుకోవాలి. మనం ఎలాగైనా డోంగ్రిలా ప్యాలెస్ లోపలికి వెళ్ళామంటే అక్కడి ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం దొరుకుతుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మీరు మీ రూపాన్ని సాధ్యమైనంత చిన్నవిగా చేసుకుని ప్యాలెస్లోకి ప్రవేశించవచ్చు. అప్పుడు ఎవరు మిమ్మల్ని కనిపెట్టలేరు. నేను నీకు ష్రింకింగ్ మ్యాజిక్ నేర్పుతాను రుద్ర. ఇబాయిస్కా జిబాయిస్కా లిలీ పుటినో. ఏమైంది? చూసి జాగ్రత్త. మీరు తిరిగి మామూలుగా అవ్వడానికి నార్మలిస్టుకో అని చెబితే చాలు. తాతయ్య, మ్యాజికల్ పవర్ సెంటర్ ప్యాలెస్ పైనే కదా ఉంది. మనం వెళ్ళి దాన్ని విరగొట్టేద్దాం. పదండి దాన్ని విరగొట్టేద్దాం. దాన్ని విరగొట్టడం అంత సులభమే కాదు తెలుసా? వరుణ్ చెప్పింది నిజమే మైరా. దాన్ని బయట నుంచి విరగొట్టడం అంత తేలికైన విషయం కాదు. లోపలికి ప్రవేశించే మార్గం మనకెవరికీ తెలీదు. తాతయ్య, నేను దాన్ని వేగంగా తిప్పితే గనక లోపల ఎనర్జీ అంతా ఒకదానికొకటి గుద్దుకుని లోపలే పగిలిపోతే ఎలా ఉంటుంది? బయట నుంచి పగలగొట్టేద్దాం. నువ్వు అసలు ఒక గ్లాస్ ని కూడా సరిగ్గా తిప్పలేవు, అలాంటిది ఒక ఎనర్జీ ట్యాంక్ ని తిప్పేస్తుందట. ట్యాంక్ నేను తిప్పగలను లేనో గానీ ఈ గ్లాస్ ను మాత్రం తిప్పగలను. జంటర్ మంటర్ కాలే కలందర్ జో. తాతయ్య, కాపాడండి. కాపాడండి. ఈ మెడిసిన్ ఎవరికి కావాలి? నేను బాగా అలసిపోయాను. కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చాయి, కావాలంటే చూడండి. నువ్వు నీ మాస్క్ ని ఎలాగ విప్పావు? నాకు తెలీదు ఎలా వచ్చిందో. సెక్టర్ 17 జోన్ 3 సెక్టర్ 17 జోన్ 3 మెడికల్ షాప్ దగ్గర మాస్క్ లేని మనిషి ఉన్నాడు. సోల్జర్స్ వాడిని పట్టుకోండి. నువ్వు ఎవరైనా సరే సోల్జర్స్ ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్ళిపోతారు. త్వరగా వెళ్ళు. సెక్టర్ 17 జోన్ 1 మాస్క్ లేని మనిషి అక్కడ ఉన్నాడు. పట్టుకోండి వాడిని. అరే, ఇక్కడ పోస్టర్లు కూడా మాట్లాడుతున్నాయి. ఇదే సిటీ రా బాబాయ్.
అదిగో అక్కడున్నాడు, వెళ్ళి అరెస్ట్ చేయండి, త్వరగా వెళ్ళండి. ఇక్కడ నీకు ఎవరు సహాయం చేయలేరు. సహాయం చేయాలంటే ఎక్కడికైనా రావచ్చు. నువ్వు వీడిని కాపాడతావా? నీ సైజ్ ఏంటో చూసుకున్నావా? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికే సందేహపడకు. ఈ బాయిస్ కా సకూన్ పుష్టు. రంగీలా డోంట్ వరీ, ఫ్లైయింగ్ స్కెచ్ క్రియేటో. సెక్టర్ 15 జోన్ 2 మాస్క్ లేని వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సెక్టర్ 15 జోన్ 2. వావ్, సూపర్ గా ఉంది. వీళ్లతో పిల్లి ఎలక ఆట ఆడటం బాగుంటుంది లాగుందే. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. జై సింగ్. ఈసారికి నువ్వు భలే ఇరుకున్నావు కదా. నిన్ను కాపాడడానికి ఖచ్చితంగా రుద్ర వస్తాడు. మీ ఇద్దరిని కూడా నేను ఇక్కడే అంతం చేసేస్తాను. షకాలు మనం ఒకరికొకరు శత్రువులమే, కానీ ఇప్పుడు ఇక్కడ జరిగేది నీకు కూడా మంచిది కాదు. మనుషుల్ని అంతం చేసి ఆ డాంగ్రెల్లా మీ అందరినీ బానిసలుగా చేసుకుంటాడు. ఆలోచించు, అతనికి బానిసగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? మనం కూడా మనుషులమే కదా, కాకపోతే మనకి మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి అంతే. మనుషుల్ని సమూలంగా నాశనం చేయడం అనేది క్షమించరాని నేరం. డాంగ్రెల్లాతో తలపడడానికి నేను నాకు సహకరించమని కోరుతున్నాను. మనమిద్దరం ఒకటయ్యామంటే డాంగ్రెల్లాను సులభంగా ఓడించవచ్చు. అసలు కుదరదు. డాంగ్రీలాని ఎవ్వరూ అంతం చేయలేరు. వాడు ఈ యూనివర్స్ లోనే ఎంతో శక్తి ఉన్న మెజిషియన్. షాకాల్, సరిగ్గా చెప్పావు. జై సింగ్, ఇప్పటికీ టైం ఉంది. నువ్వు నా టీంకి వచ్చాయి. అది జరిగే పని కాదు. నువ్వు ధైర్యవంతుడు అయితే వచ్చి నాతో తలపడు. తలపడతాను, ఖచ్చితంగా తలపడతాను. ఈ రోజు నువ్వు ముందు ఫైట్ లో గెలు. రుద్రాకి నీ మీద ప్రేమ ఎక్కువని నేను విన్నాను. అయితే వాడు నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడా? ఒకవేళ వాడు ఇక్కడికి వచ్చాడంటే వాడు మళ్ళీ తిరిగి వెళ్ళలేడు. చప్పట్లు కొట్టండి. రుద్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇక్కడికి రప్పించడానికి ఇది వీళ్ళు పనిన పన్నాగం. తాతయ్య, మీరు దిగులు పడకండి. మీరు కాస్త తప్పుకోండి, నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను. తాతయ్య, వావ్. రుద్ర, నేను విన్నట్టుగానే నువ్వు చాలా ధైర్యవంతుల్లాగా ఉన్నావే. నువ్వు నాతో పాటు వచ్చి నా టీంలో పనిచేస్తే నేను నిన్ను వదిలేస్తా. కావాలంటే నేను నిన్ను రైట్ హ్యాండ్ గా ఉంచుకుంటా.
నేను నీకు తోడుగా ఉంటానని ఎన్నటికీ అనుకోకు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్ని నేను అంతం చేయనివ్వను. అలా ఏమీ నువ్వు చేయలేవు రుద్ర. నువ్వు నా లోకంలో ఉన్నావు, ఇక్కడ అన్ని నావే. నేను చెప్పకుండా ఇక్కడ ఒక ఆకు కూడా కదలదు. ఇలాంటి ప్రపంచాన్ని నేను భూమిలో కూడా నిర్మిస్తా. నేను తాతయ్య నీకెప్పటికీ సపోర్ట్ చేయము. మీరు నాకు సపోర్ట్ చేయకుండా వేరే ఏ మార్గము మీకు లేదనేది మర్చిపోకు రుద్ర. ఒకటి, నువ్వు మాకు సపోర్ట్ చేస్తున్నావు ఒప్పుకోవాలి, లేదా నువ్వు నాశనం అవ్వాలి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. డొంగ్రిలా, నువ్విచ్చిన పవర్స్ తో బుల్డోజర్ నన్ను అసలు ఏమి చేయలేకపోయాడు చూసావా? అయితే వాడికి నేను అన్లిమిటెడ్ పవర్స్ ఇస్తాను. ఇక్కడి నుంచి ఈ రోజు నిన్ను తప్పించుకోనివ్వను. లీలా 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 డోంగ్రీలా లీలా అక్కడ పక్కన. నేను ఈ సమయం కోసమే వేచి చూశాను. నేను వేసిన పళ్ళ నువ్వు చిక్కుకున్నావు డోంగ్రీలా. డాంగ్రీలా, వాడిని ఎలాగైనా ఆపు.
చూడండి వాడు అక్కడ ఏం చేస్తున్నాడు. రుద్రా పవర్స్ వచ్చేసాయి సూపర్. లేదు 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 అస్సలు ఇలా జరగకూడదు. తాతయ్య స్పేస్ షిప్ మ్యాజికల్ ఎనర్జీ ప్లేన్ ప్యాలెస్ లో ఉన్న పెద్ద హాల్ లో ఉంది. అందరినీ మీతో పాటు సిటీ నుంచి బయటికి తీసుకువెళ్ళండి. నేను మీ వెనకే వస్తాను. నేను నిన్ను చీవలాగా నలిపి పారేస్తాను రుద్రా. నువ్వు ఇంత చిన్న పిల్లాడిగా ఉండి ఈ డోంగ్రిలా ప్లాన్ ని నాశనం చేయలేవు. నేను చాలా పెద్ద మెజిషియన్, మాస్టర్ ఆఫ్ మాస్టర్ మెజిషియన్స్. ఐ విల్ క్రష్ యూ. Ибайска, зибайска! అది తెరుచుకోదు జయసింగ్. అది మ్యాజిక్ ప్రూఫ్. అది కేవలం డాంగ్రీలా మాత్రమే తెరవగలరు. షకాల్, ఇప్పుడు నువ్వు డాంగ్రీలాకి సపోర్ట్ చేయకూడదు. నాకే సపోర్ట్ చేసి తీరాలి. అతను మనందరికీ శత్రువు. నేను దీని గురించి ఎక్కువగానే ఆలోచించాను. ఏం నిర్ణయించుకున్నానంటే జస్ట్ ఈసారి మాత్రమే నీకు నేను తోడుగా ఉంటాను. కానీ ఇక మీద చేయను, అర్థమైందా? తాళం తీసుకో. నువ్వు ఈ తాళం చెవిని ఎక్కడ సంపాదించావు? డాంగ్రీలతో ఉన్నాను కదా, అందుకనే వాడి నుంచి దొంగిలించాను. ఎప్పటికైనా ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనుకున్నాను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోండి. నేను అతనితో ఉండను. ప్లీజ్ నాకు మీరు సహాయం చేయండి. నన్ను కూడా తీసుకెళ్ళండి. అలాగే, లోపలికి రా. జయసింగ్, నువ్వు చాలా త్వరగానే ఇతరులని నమ్ముతూ ఉంటావు. ఒకవేళ వీడు మనల్ని మోసం చేస్తే? డాంగ్రిల్లాతో కలిసి ఏ ఒక్కరూ ఉండలేరు. ఇతను మనల్ని మోసం చేయడు. ఎలుకరా. Ibaiska, Zibaiska, all cures unito.
మేము బయలుదేరిపోయాం. నువ్వు కూడా త్వరగా వచ్చాయి. ఓకే తాతయ్య. Zibaiska, Dongrila, finito! తప్పించుకుని ఇక్కడి నుంచి వెళ్ళలేరు. నువ్వు మాస్టర్ ని అంతం చేయాలనుకుంటారా? ఆయన పథకం మొత్తం మీరు పాడు చేశారు. ఇక్కడి నుంచి మీరు ఎవరు తప్పించుకుని వెళ్ళలేరు. షకల్ త్వరగా వచ్చి నన్ను విడిపించు. నేను నీకు ముందే చెప్పాను కదా జయసింగ్, నువ్వు ఇతరులని చాలా త్వరగా నమ్మేస్తావని. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. ఈ ప్రపంచంలోనే గొప్ప మెజిషియన్ ఎవరు? నేను షకాల్. నేను ఎవరినైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. ఆ ఎలుగుతో పాటు వెళ్ళింది నా ప్రతిరూపం మాత్రమే. ఇప్పుడు నువ్వు ఫ్రీజ్ అవ్వబోతున్నావు. ఇప్పుడు అందరినీ వాళ్ళ ఇళ్ళకి పంపించే సమయం అయింది. జిబాయిస్కా హోమ్ సనీటో. తాతయ్య, రెండు ఇంటికి వెళ్దాం. ఖచ్చితంగా రుద్ర, దానికంటే ముందు శాకాల్ని తన ఇంటికి పంపించేద్దాం. నేను నమ్మలేకపోతున్నాను. ఇక మీదట సన్ సిటీ, కాల్ సిటీ పూర్తిగా నా అధీనంలోనే ఉండబోతున్నాయి. ఇకపై ఇక్కడ నేనే కింగ్ని, అన్ని నాకే సొంతం. నేనే కింగ్ని. నేను కింగ్ను కాదు, నేను సర్వెంట్నే. రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నన్ను మాత్రమే కాదు, ఈ లోకాన్నంతటినీ కాపాడావు. అలాగే మనం ఒక సెల్ఫీ తీసుకుందామా తాతయ్య? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.